మీ గ్రామాల్లోనే కనిపిస్తూ ఉంది, ఇంటి బయటే కనిపిస్తూ ఉంది. మచ్చుకు అందులో కొన్ని మార్పుల్ని మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ మార్పులకు ప్రజలంతా కూడా మద్దతు పలకడం ఎంత అవసరమో ఒక్కసారి మీరే గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. మీరే చెప్పండి అని కూడా కోరుతా ఉన్నాను. ముందుగా గ్రామం ఎలా మారిందో ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు గ్రామంలోకి మీరు అడుగుపెట్టిన వెంటనే మీ గ్రామంలో విలేజ్ సెక్రటేరియట్, వార్డు అయితే వార్డు సెక్రటేరియట్, ఈ విలేజ్ సెక్రటేరియట్, ఈ వార్డు సెక్రటేరియట్ అంటే మీ జగన్ ఎప్పుడు వచ్చాయి అని అంటే ఈ 58 నెలల కాలంలోనే. అందులో 10 మంది మన పిల్లలు, మన చెల్లెమ్మలు, మన తమ్ముళ్ళు మన కొరకు అక్కడే మన గ్రామంలోనే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఎవరు తెచ్చారు అనంటే మీ జగన్ ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు అందించే పెన్షన్ 1వ తేదీన సూర్యోదయానికంటే ముందే సెలవు దినమైన ఆదివారమైనా కూడా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని ఆరాటపడుతూ మన వల్లగా మనవడుగా ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్లను అందించే పెన్షన్ అంటే జరిగింది, చేసినది మీ జగన్ ఈ 58 నెలల్లోనే. లంచాలు లేకుండా వివక్ష లేని పాలన ఎప్పుడు వచ్చింది అనంటే ఈ 58 నెలల కాలంలోనే మీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఈ పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పౌర సేవలు మన ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి, మీరే గమనించండి అని కోరుతా ఉన్నా.